వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అమ్మా సంధ్య. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏమ్మా నీకు నువ్వుగానే సార్ అనకుండా బాబాయ్ అంటున్నావంటే కొంపతీసి నాకు చెప్పకుండా జాబ్ మానేసావే ఏంటి? లేదు బాబాయ్, కొన్ని రోజుల తర్వాత వస్తాను. ఏమ్మా పతి సేవకి లీవులు సరిపోలేదా? బాబాయ్, లీవ్ ఎక్స్టెండ్ చేసుకున్నది ఆకాష్ కోసం కాదు, సూర్య కోసం. సూర్య కోసమా? అదేంటి? ఇన్ని రోజులు దాచిన నిజం ఇప్పుడు ఆకాష్ సూర్య ఇద్దరికీ తెలిసిపోయింది. ఈ సంధ్యని ఇక నుండి ఆకాష్ బాజీగా మాత్రమే చూస్తారని నేను ఆశిస్తున్నాను. అది బాబాయ్ జరిగింది. ఏంటమ్మా ఇంత మంచి వార్తని ఇలా భయపడుతూ చెప్తున్నావు? పంజరంలో పక్షికి స్వేచ్ఛ దొరికినప్పుడు సంతోషపడాలి. సూర్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. నిజం తెలిస్తే సూర్య ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతారని నువ్వు చాలా భయపడ్డావు. ఇప్పుడు ఏ కష్టమో భయం లేకుండా ఇద్దరూ అర్థం చేసుకోవడం అంటే చాలా మంచి పరిణామమే అమ్మా. మంచిదే బాబాయ్, కానీ నా మనసులో మాత్రం ఒక ఆందోళన ఉంది. ఏంటమ్మా అది? సూర్య ఏ విషయాన్ని అంత సులువుగా మర్చిపోలేరు. అందులోనూ నా గురించైతే మాట ఇచ్చినంత సులువు కాదు బాబాయ్. ఇంట్లో చెప్పడానికి అమ్మా నాన్న కూడా లేరు. ఒంటరిగా ఉంటే నా ఆలోచనలతో మా జ్ఞాపకాలతో ఏమైపోతారో, ఎలా మారిపోతారో అని నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. అమ్మా సంధ్య, ముందు జాగ్రత్త ఉండడం మంచిదే, కానీ అతి ఆలోచన ప్రమాదకరం. అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. నిజం తెలిసిన తర్వాత సూర్య కొన్ని రోజులు బాధపడ్డాడు, కోప్పడ్డాడు. కానీ నీ పరిస్థితిని నీ మాటల్లో విన్న తర్వాత అర్థం చేసుకున్నాడు కదమ్మా. అతను మెల్లగా మారతాడు. నీలాంటి భార్య దూరమైనందుకు అతనికి బాధ ఉంటుంది, నేను కాదన్ను. కానీ కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఆ గతము జ్ఞాపకాలు అడ్డు కావని నా నమ్మకం అమ్మా. సపోర్ట్ చేయడానికి, సహాయం చేయడానికి నువ్వు ఆకాష్ ఉన్నారు. ఇన్ని రోజులు ఆకాష్కు మాత్రమే ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నవాడు నీకు కూడా బెస్ట్ ఫ్రెండ్గా మారతాడు అని అనిపిస్తుంది. అమ్మా సంధ్య, నా మాట విని ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించి నీ ఆనందాన్ని దూరం చేసుకోవద్దమ్మా. సరే బాబాయ్. సరే గాని ఇంతకు మాధవరావు గారు ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి బాగానే ఉన్నారు బాబాయ్. కొత్త ప్రాజెక్టు వల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను. వీలు చూసుకుని ఒకరోజు నేను హాస్పిటల్కి వస్తాను. ఆయన ఆరోగ్యం జాగ్రత్తమ్మా. పర్లేదు బాబాయ్, మీ అభిమానం చాలు. ఎంత అభిమానం ఉన్నా ఒక్కోసారి అటెండెన్స్ కూడా ముఖ్యం అమ్మా. అదో ఫార్మాలిటీ. అమ్మా సంధ్య, ఆకాష్ ఆరోగ్యం బాగానే ఉంది కాబట్టి మంచి రోజు చూసుకుని నువ్వు కూడా ఆఫీస్కి వచ్చేయమ్మా. ఇంట్లో ఒంటరిగా ఉండే కన్నా కొంచెం బిజీ అయితే మైండ్కి మనసుకి చాలా బాగుంటుంది. అలాగే బాబాయ్, వీలైనంత తొందరగా వస్తాను. అమ్మా, నాకు క్లయింట్తో మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. తర్వాత కాల్ చేస్తాను. బాయ్ అమ్మా. జాగ్రత్త బాబాయ్.
ఏమండి 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 ఏం చేస్తున్నారు ఇక్కడ? నోరెందుకు అలా పెట్టారు? నోరు తెరవండి. మిమ్మల్నే. సిగరెట్ కాల్చారా? అంటే నువ్వేమో వంటింట్లో ఉన్నావు, నాకు మాట్లాడడానికి ఎవరూ లేరు, బోరింగ్గా ఉండి ఒక్కటి కూడా కాదు, సగమే కాల్చాను. నువ్వు వస్తున్నావు అని మిగిలింది విసిరేశాను. పోనీ తీసివనా? మళ్ళీ కాల్చుకుంటారా? ఎందుకు సంధ్య, వద్దు. నువ్వు వచ్చావు కదా, నువ్వు నా ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే వేరే దేని మీద ధ్యాస ఉండదు డార్లింగ్. అంటే ఆర్మీ క్యాంపులో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ గొట్టంలాగా నిత్యం పొగ వదులుతూ ఉన్నారన్నమాట, అంతేనా? చచా, డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి పాపాలు నేనెందుకు చేస్తాను? డ్యూటీలో ఉన్నా ఇంట్లో ఉన్నా పాపం పాపమే. సిగరెట్ కాల్చొద్దని పెళ్ళైన మొదటి రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అసలు నా మాట మీరు వింటున్నారా? సంధ్య, నేను కాల్చేది రోజుకు 2-3 అంతే, ఎక్కువేం కాదు. ఎన్నైనా సరే సిగరెట్ ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలీదా? మీకు కొంచెం దగ్గొస్తేనే నా ఊపిరాడినంత పని అవుతుంది. అలాంటిది ఈ సిగరెట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నేనేమైపోతానని మీరు ఆలోచించరా? మీరిప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. జీవితాంతం మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మాత్రం అదేమి పట్టించుకోకుండా మీ పాటికి మీరు ఇలా సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా అండి? మీ గురించి కాకపోయినా నా గురించి అయినా ఆలోచించాలి కదండి. అయ్యో సంధ్య, ఏంటిది? ఇంత చిన్న విషయానికి కాదులే, పెద్ద విషయమే. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం బాగోలేదు సంధ్య. మీకు నేను, నాకు మీరు ఎప్పటికీ దూరం కాకూడదండి. అలాంటి రోజే వస్తే నా కంఠంలో ప్రాణం ఉండదు. లేదు, ఇంకా గతాన్ని గుర్తు చేసుకుంటూ సంధ్యని నా భార్యగా భావించడం కరెక్ట్ కాదు. ఎవరి లైఫ్ వాళ్ళదని సంధ్య అమ్మ నాన్న చెప్పిన మాటలకి విలువనివ్వాలి. కానీ ప్రాణంగా ప్రేమించిన సంధ్యని మర్చిపోవడం అంత సులువు కాదు. కానీ సంధ్య ఇప్పుడు ఆకాష్ భార్య కదా, అంతకుముందు నా జీవితం కదా. సంధ్య ఎప్పటికీ నా జీవితంలో జరగని జ్ఞాపకంగా ఉండిపోతుందే తప్ప చెదిరిపోయే కలలా మారిపోలేదు, మాయమవ్వలేదు. నా ఆలోచనలు కరెక్ట్ కాదు, కానీ బయటపడ్డం, సంధ్యని మర్చిపోవడం నా వల్ల కాదు. నో 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 నో. అమ్మా, పండు విషయంలో నేను చేసింది తప్పే. దానికి పరిహారం ప్రాయశ్చిత్తం ఏంటో తెలియక నీ దగ్గరకు వచ్చాను.
పండు మనసు మార్చి నాకు దూరం అయ్యేలాగా చూడు తల్లి. దివ్య మాత్రమే నా భార్యగా నా జీవితంలో ఉండేలా వరమివ్వు. घोरेभ्यो धा घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रूपेभ्यः। ओम दुर्गा सवा महालक्ष्मी गौरी च चंडिका सर्वज्ञा सर्वलोकेशे सर्वकर्मफलप्रदा। అమ్మా పూజ ఎవరి పేరు మీద చేయించాలమ్మా? పండు. పండు నామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వయు ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం మామయో సకల గణ దుర్దోష పరిహారార్థం శ్రీ దుర్గాంబికా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ ట్విస్ట్? పరిష్కారం కోసం నీ గుడికొస్తే సమస్యను కూడా ఇక్కడికే తీసుకొచ్చావా? నా మీద నీకు కూడా ఇంత కోపమైతే ఎలా తల్లి? అమ్మయ్యా, వెళ్ళిపోయింది. అబ్బా ఏమే కళ్ళు కనపడతలా? సారీ భయ్యా, చూసుకోలేదు. బాబ్జీ అమ్మ బాబోయ్, చూసేసింది. ఒరే బాబ్జీ లగెత్రోయ్. బాబ్జీ బాబ్జీ ఆగు. బాబ్జీ 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 ఎటు వెళ్ళిపోయాడు? బాబ్జీ అమ్మో, బాబ్జీ బాబ్జీ అసలు నేను చూసింది బాబ్జీనేనా లేక నా భ్రమ? ఒకవేళ బాబ్జీ గురించి ఎక్కువ ఆలోచించటం వల్ల ఎవరిని చూసినా బాబ్జీలానే అనిపిస్తున్నారేమో. అమ్మయ్యా, అమ్మవారి దయ కలుగుతుందని గుడికొస్తే పండును చూసి దాక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా ఉన్నారు అంకుల్? మీ అందరి దయ వల్ల చాలా బాగున్నాను ఆకాశు. మా దయ కాదు, ఆ దేవుడి కరుణ. ఆంటీ పూజల వల్లే ఈ ఆనందం. అమ్మా ఇదిగోండి ఆంటీ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు? మా నాన్న హాస్పిటల్లో ఉంటే ఉత్తి చేతులతో ఎలా వస్తానంటీ? ఇప్పటికే నా మీద ఎంతో ఖర్చు పెట్టావు ఆకాశు. ఇది కూడా ఎందుకు? ఇది ఖర్చు కాదు అంకుల్. సంధ్య లాంటి అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేసినందుకు నేనిస్తున్న వరకట్నం అనుకోండి.
లేదంటే రిటర్న్ గిఫ్ట్లా ఫీల్ అవ్వండి. నా వాట జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే. ఆ వంటలు వార్పు మొత్తం సంధ్యవే. ఇంటి నుంచి వస్తూ భోజనం తీసుకురాకుండా ఎలా ఉంటానమ్మా? అది కాదమ్మా, టైంకి హాస్పిటల్ వాళ్ళే తీసుకొచ్చి పెడుతున్నారమ్మా. నువ్వు మళ్ళీ ప్రత్యేకించి శ్రమ పట్టడం తీసుకురావడం ఎందుకు అని. మీకోసం పనిచేయడం నాకు శ్రమ కాదమ్మా, సంతోషం. వీలైనప్పుడు టైం ఉన్నప్పుడు మీకు క్యారేజ్ తీసుకురావడంలో తప్పేం లేదు. ఒకవేళ నేను హాస్పిటల్లో ఉంటే మీరు మాత్రం ఏం తీసుకురాకుండా ఉంటారా? చచ్చా, అవేం మాటలమ్మా. ఈ హాస్పిటల్ రోగాలు అన్నీ ఇక్కడతోనే ఆగిపోవాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అంకుల్, సూర్య వచ్చాడా? వచ్చాడు బాబు. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి బాధపడ్డాడు. మీరిద్దరి మాటల వల్లే తనలో మార్పు వచ్చిందని చెప్పాడు. అంతేకాదు బాబు, నా చేతికి డబ్బులిచ్చి ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని చెప్పాడు. అన్నీ అర్థం చేసుకొని కొత్తగా జీవితం మొదలు పెట్టమని వాళ్ళ నాన్న చెబితే అంతా విని సరే అని నాకు జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు. సూర్యలో మార్పుని నేను నమ్ముతున్నాను. మీ అంకుల్కి మాత్రం అనుమానంగానే ఉంది. అనుమానమా? ఎందుకు అంకుల్? అంటే సంధ్య మీద సూర్య ఎంత ప్రేమ పెంచుకున్నాడో మాకు బాగా తెలుసు బాబు. జన్మజన్మలకి తనే భార్యగా కావాలని ఎన్నోసార్లు మాతో అన్నాడు. సూర్య పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాడే కానీ సంధ్యని అంత తొందరగా మర్చిపోలేడనిపిస్తుంది. మన అందరి ధైర్యం కోసం అబద్ధం చెబుతున్నాడేమో అని అనుమానంగా ఉంది. మందు సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు. ఇంట్లో భయం చెప్పడానికి, బాధ్యతగా చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అంకుల్, సూర్యకి మీరు తోడుగా లేకపోయినా మేము ఉన్నాం. తనకే లోటు లేకుండా మేం చూసుకుంటాం. మీరేం టెన్షన్ పడకండి. సంధ్య, నువ్వు ఆంటీ అంకుల్తో ఉండు, నేను సైడ్కి వెళ్తాను. నాకు తెలిసి సూర్య డ్యూటీకి వచ్చే ఉంటాడు. వర్క్ రిలేటెడ్గా ఏదోటి మాట్లాడి తన మైండ్ని డైవర్ట్ చేస్తాను. సరేనండి. బాయ్ ఆంటీ. సరే బాబు. బాయ్ అంకుల్. అలాగే బాబు. నిజం తెలిస్తే సూర్య ఏమైపోతాడో అని, ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతాడో అని చాలా టెన్షన్ పడ్డానమ్మా. కానీ ఆ దేవుడి దయ వల్ల ఇద్దరూ అర్థం చేసుకున్నారు. అంతా నా అదృష్టం, మీ ఆశీర్వాదం. ఈ ఆపరేషన్ వల్ల గుండె ఎంత ఆరోగ్యంగా కొట్టుకుంటుందో తెలియదు కానీ సూర్యని, నిన్ను, ఆకాష్ని చూసిన తర్వాత మాత్రం నాకు చాలా ధైర్యం వచ్చిందమ్మా. సూర్య కోపం, బాధ అన్నీ ఊహించినవే. అయినా ఆకాష్ అర్థం చేసుకున్న విధానం మాత్రం చాలా గొప్పగా అనిపించింది. సూర్యతో కూడా గతాన్ని తలుచుకుని బాధపడొద్దని, ఎవరి దారిలో వాళ్ళు బ్రతకాలని చెప్పారు. ఆయన కూడా నా మాట విన్నారు. మీ నాన్న చెబుతున్నట్టే సూర్య మనసులో బాధ ఉంటుందమ్మా. అన్నీ మర్చిపోయి మామూలు మనిషి అవుతాడన్న నమ్మకం నాకుంది. వీలైతే ఆ విషయంలో సూర్య గురించి నువ్వు కూడా శ్రద్ధ తీసుకోమ్మా. ఇంత ప్రత్యేకంగా చెప్పాలమ్మా. ఇన్ని రోజులు అబద్ధం కాబట్టి భయపడుతూ బ్రతికాను. ఇప్పుడు నిజం అందరికీ తెలిసిపోయింది. ధైర్యంగా సూర్యకి సహాయం చేస్తాను. సూర్యని నేను భర్తగా చూడలేకపోయినా ఆకాష్కి మాత్రం ఆయన బెస్ట్ ఫ్రెండ్. మన అందరికన్నా ఎక్కువ ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. చాలా సంతోషం తల్లి. అమ్మా నాన్నలుగా మేం పక్కన లేకపోయినా నువ్వు, ఆకాష్ మా స్థానంలో ఉంటే అంతకంటే మాకేం కావాలి?
సూర్య జీవితంలో నువ్వు గతించిన జ్ఞాపకంగా మిగిలిపోయే కన్నా తీపి గాయంగా మాయమవ్వాలనే నేను కోరుకుంటున్నానమ్మా. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకి కలలు లేవు నీరు తప్ప. ఇక మీదట మీ జీవితం వేరు, నా జీవితం వేరు. ఈ సంధ్యని ఇక నుండి ఆకాష్ భార్యగా మాత్రమే చూస్తారని నేను ఆశిస్తున్నాను. సంధ్య, సూర్య కొన్ని రోజులు మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు. సూర్య, కమ్, నీ రూమ్ చూపిస్తాను.